రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమాలు మెట్రో నగరాల్లో నెలకు 3 ఉచిత ఏటీఎం లావాదేవీలను, మెట్రోయేతర ప్రాంతాలలో 5 ఉచిత లావాదేవీలను వినియోగదారులకు అనుమతిస్తాయి. వీటికి మించి బ్యాంకులు ఛార్జీలు విధించవు. హెచ్డీఎఫ్సీ, పీఎన్బీ, ఇండస్ ఇండ్ వంటి కొన్ని ఇప్పటికే తమ ఫీజులను సవరించాయి. అయితే ఎస్బీఐ ఇప్పటికీ దాని పాత ఛార్జ్ నియమాన్ని అనుసరిస్తోంది. ఉచిత పరిమితి నగదు, ఉపసంహరణలు, బ్యాలెన్స్ విచారణలు లేదా పిన్ మార్పులు వంటి ఆర్థికేతర లావాదేవీలు రెండింటినీ వర్తిస్తోంది. నగదు రీసైక్లర్ యంత్రాలలో నగదు డిపాజిట్లు సాధారణంగా ఉచితం. కానీ పరిమితికి మించి ఉపసంహరణలు బ్యాంకును బట్టి ఛార్జీలు ఉంటాయి. మీరు ఉచిత నెలవారీ పరిమితిని దాటిన తర్వాత బ్యాంకులు ప్రతి లావాదేవీకి ₹23 వరకు జీఎస్టీతో పాటు వసూలు చేయవచ్చు. మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆర్థిక లావాదేవీలకు ₹23, ఆర్థికేతర వాటికి ₹11 విధిస్తుంది. అయితే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రతి లావాదేవీకి ₹23 మాత్రమే విధిస్తుంది. ఏటీఎం నిర్దిష్ట నియమాలతో పాటు భారతదేశంలో నగదు లావాదేవీలకు విస్తృత పరిమితులున్నాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో 20 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్లు లేదా ఉపసంహరణలకు మీ పాన్, ఆధార్ను పేర్కొనడం అవసరం. ఈ నియమాలు నల్లధనాన్ని అరికట్టడం, బ్యాంకింగ్ వ్యవస్థకు మరింత పారదర్శకతను తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఉచిత పరిమితుల్లో ఉండడానికి వీలైనప్పుడల్లా మీ స్వంత బ్యాంక్ ఏటీఎంను ఉపయోగించడానికి ప్రయత్నించండి. నగదు రహిత అవసరాల కోసం డిజిటల్ బ్యాంకింగ్పై ఆధారపడండి. మీ ఏటీఎం వినియోగాన్ని ట్రాక్ చేయడం వల్ల అనవసరమైన రుసుములను నివారించవచ్చు. బ్యాంకింగ్ను మరింత ఖర్చుతో కూడుకున్నదిగా చేస్తుంది.